వాయిస్ ఆఫ్ గాడ్. ఈ దినము Lord, you satisfy us, Lord. Today supply what we need, Lord. Hallelujah. You speak to us, strengthen our faith, strengthen our spiritual life, Lord. Hallelujah. మా ఆత్మీయతను మీరు బలపరచండి, విశ్వాసాన్ని బలపరచండి. ఈ దినం మీ వాక్కును వినిపించండి నాయనా. నూతన బలము, నూతన శక్తితో, నూతన ఉజ్జీవముతో తిరిగి వెళ్ళడానికి కృప చూపించండి నాయన. మీ పాద సన్నిధికి వచ్చి ఉంటుంది, మీ మాటలు వినడానికి వచ్చి ఉంటుంది. ఇదిగో నాతోను, మాతోను, లైవ్లో ఉన్న వారందరితో మీరు మాట్లాడమని, మీ కార్యం జరిగించి నీ మహిమను పొందమని వేడుకుంటూ, ప్రతిదీ నువ్వు మార్చగలిగిన దేవుడవు నాయన. నీకు అన్ని సాధ్యమనా ప్రభా. నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడవని మీకు మేము మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మమ్మీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఆదివారం కూడా శ్రేష్టమైన దినముగా మందిరానికి వచ్చేటప్పుడు పరిగెత్తుకొని రావాలి, గుర్తుపెట్టుకోండి. కమ్ రన్నింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని పాద సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి. నా సృష్టికర్త నన్ను సృష్టించినాడు, ఆయనను బట్టే కదా ఈరోజు నేను ఈ లోకంలో ఉండగలిగినాను. మరి ఇన్ని సంవత్సరం నన్ను కాచి కాపాడినాడు. ఆలోచన చేయండి, నేను బ్రతికినను భూమి మీద ఈరోజు వరకు నడిపించబడినాను. మరి వాటి అన్నిటికీ మనం కృతజ్ఞతలు తెప్పండి. వారంలో ఒకరోజు దేవుడు మనకి ఇచ్చినాడు. సంఘముగా ప్రతి ఒక్కరం కూడా కలిసి దేవుల్లో మనకు కృతజ్ఞతలు తెలిపే సమయం జ్ఞాపకం ఉంచుకుందాం. శ్రేష్టమైన దినము ఆదివారము, పునరుత్థాన దినము, మరణమును గెలిచి లేచిన దినము, మరణములను విరిచిన దేవుడు, సర్వాధికారమునకు అనుగ్రహించబడి above all the principalities, above all the powers of the darknesses has been enthroned. సమస్తమైన చీకటి కంటే, అంధకార శక్తుల కంటే కూడా ఆయన పైన సింహాసనం కలిగి ఉన్నటువంటి వాడు. అంత గొప్ప దేవుణ్ణి. ప్రార్థన అంటే నీ కొరకు, ఆరాధన అంటే ఆయన కొరకు. ప్రార్థన నీ అవసరాల కొరకు నువ్వు అడుగుతావు, ఆరాధించడం, గణపరచడం అనేది ఆయన కొరకు అన్న మాట గుర్తు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మన ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు అనంటే, మనము నిబంధన జనం, నిబంధన చేయబడిన మనం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా కదా, గిబియోనీయుల గురించి చెప్తాను. అబద్ధము చేత